అగ్రనేతల వర్గపోరుతో గెరిల్లా సుప్రీం కమాండర్ మాడవి హిడ్మా దారెటు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి టార్గెట్ దిశగా ఆపరేషన్ ఖగార్ దూకుడుగా ఉంటే అన్నల ఆధిపత్య పోరుతో ఆఖరి యుద్ధం కల్లోలంగా మారిందా? 50 ఏళ్ల నక్సలిజం ఇకపై చరిత్ర పుటలకు పరిమితమవుతుందా? మావోయిస్టు ఉద్యమం దారెటు ఏళ్ల నక్సలిజం ఆఖరి ఘడియల్లో ఉంది. అంతిమ పోరాటంలో అగ్రనేతలు వరుస ఎన్కౌంటర్లలో నేల రాలుతున్నారు. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హతమయ్యాక వరుస ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మావోయిస్టు దళాలు పెట్టల్లా రాలుతున్నారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. ఆ టార్గెట్ దిశగా ఆపరేషన్ ఖగార్ ముందుకు సాగుతోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అభూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ అలియాస్ కోసా, మరో సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ హతమయ్యారు. ఎన్కౌంటర్లో 2 కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మృతి చెందారు. వారికి రక్షణగా ఉన్న దళ సభ్యులు ఎన్కౌంటర్లో చనిపోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించలేదు. దాంతో మావోయిస్టు పార్టీలో వర్గపోరు కోవర్ట్ ఆపరేషన్ కు దారితీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కమిటీ నిలువున చీలి వర్గపోరుతో పార్టీలో కల్లోలం రేగిందని పౌర హక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మావోయిస్టు పార్టీలో చేరేందుకు అడవిబాట పట్టిన వారి లక్ష్యం దారి తప్పి ఆశయం పక్కకు జరిగి ఆధిపత్యం ఆవహించి బూర్జువా భావజాలం వ్యాపించి ఉద్యమం నిలువున చీలిందన్న వార్తలు వస్తున్నాయి. కేంద్ర కమిటీ మల్లోజుల వర్సెస్ ముప్పాళ్లగా చీలిపోయింది. 2004 సెప్టెంబర్ 21 మావోయిస్టు పార్టీ ఆవిర్భావంతో తొలి ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి నియమితులయ్యారు. గణపతి కరీంనగర్ జిల్లా వాసి కాగా అదే జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ కూడా ఉద్యమంలో కీలకంగా ఉండేవారు. ఆయన తమ్ముడు వేణును ప్రస్తుతం సోను అభయ్ పేరుతో పిలుస్తారు. వీరికి తోడు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ ఉన్నారు. వారంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులే. అందరూ కేంద్ర కమిటీ సభ్యులే. ఏ ఆశయం కోసం అన్నలుగా మారి అడవబాట పట్టారో ఇప్పుడు ఆ ఆశయం కంటే ఆధిపత్య పోరుతో గణపతి వర్సెస్ వేణుగా కేంద్ర కమిటీ నిలువున చీలింది. ఆపరేషన్ ఖగార్లో ఒక పక్క మావోయిస్టు పార్టీకి కేంద్ర ప్రభుత్వం మరణ శాసనం రాస్తోంది. వయోభారంతో ఇబ్బంది పడుతున్న నేతల అంతర్గత పోరు కూడా భద్రతా బలగాలకు సదవకాశంగా మారింది. ఆయుధాలు వదిలేసి చర్చలకు సిద్ధంగా ఉన్నామని, నెల రోజుల గడువు కావాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ సోను లేఖ విడుదల చేసినప్పుడే ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లేఖలో మల్లోజుల వేణు ఫోటో, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ అడ్రస్ ఉండటంతో మావోయిస్టు పార్టీలో కలకలం రేగింది. ఎన్నడూ లేని విధంగా అభయ్ ప్రవర్తించిన తీరుతో కేంద్ర కమిటీ అసంతృప్తి చెంది అధికార ప్రతినిధి హోదా నుంచి ఆయన్ను తొలగించింది. ఆయన స్థానంలో కడారి సత్యనారాయణ అలియాస్ కోసాను నియమించారు. అలా నియమించినట్టుగా విడుదలైన ప్రకటన బయట ప్రపంచానికి తెలియకముందే కోసాతో పాటు వికల్ప ఎన్కౌంటర్లో హతమయ్యారు. దాంతో మావోయిస్టు పార్టీలో కోవర్ట్ ఆపరేషన్ వల్లే ఈ ఎన్కౌంటర్ జరిగిందనే అనుమానాలను పౌర హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. పైగా ఒకే జిల్లాకు చెందిన వారి మధ్య ఆధిపత్య పోరు కూడా చర్చకు దారితీసింది. పీపుల్స్ వార్ గా ప్రభవించి మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెంది దేశ విప్లవోద్యమ చరిత్రలో 50 ఏళ్లుగా కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోలో రథసారథులుగా తెలుగువారే కీలకంగా ఉండేవారు. 42 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో ప్రస్తుతం 10 మంది లోపే మిగిలారు. గణపతి తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల ఎన్కౌంటర్లో హతమవ్వగా తదుపరి ప్రధాన కార్యదర్శి నియామకం జరగలేదు. తెలుగు రాష్ట్రాల నేతలు 60-70 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మావోయిస్టు పార్టీలో దూకుడుగా ఉన్న ఒకే ఒక్క కీలక నాయకుడు కేంద్ర భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ గెరిల్లా సుప్రీం కమాండర్ మడవి హిడ్మా అని చెప్పక తప్పదు. కేంద్ర కమిటీలో మల్లోజుల వర్సెస్ ముప్పాళ్ల పోరులో హిడ్మా దారెటు అని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. లక్ష మంది భద్రతా బలగాలు దూకుడుతో 6 కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ అయ్యారు.
హిడ్మా మాత్రం తప్పించుకు తిరుగుతూ భద్రతా దళాలకు ఇంకా సవాలుగానే ఉన్నారు. వైమానిక దాడులు చేసిన డ్రోన్లతో జల్లెడపట్టినా, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో కర్రిగుట్టలను జల్లెడపట్టినా హిడ్మా ఆచూకీ దొరకలేదు. చాపర్లు, డ్రోన్లు, శాటిలైట్ టెక్నాలజీతో గాలించిన హిడ్మా భద్రతా బలగాలకు సవాల్గా మారారు. ఆధిపత్య పోరులో హిడ్మా ఎవరితోనైనా ఉంటారా లేక సొంత కుంపటి పెడతారా అన్నది ప్రశ్నగా మారింది. ఎన్కౌంటర్లకు దారితీస్తున్న మావోయిస్టు అంతర్గత పోరు హిడ్మాకు ఇబ్బందిగా మారుతుందని కొందరంటున్నారు. నంబాల మరణంతో కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కిషన్జీ భార్య సుజాత లొంగిపోవడంతో వేణు వ్యవహార శైలిపై మావోయిస్టు పార్టీలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కరీంనగర్ గడ్డపై పుట్టిన మావోయిస్టు నేతలు ఇప్పుడు భద్రతా బలగాలకు సవాలు విసరలేకపోతున్నారు. ఒకప్పుడు చావును ముద్దాడే ధైర్యం ఉన్న నేతలు ఇప్పుడు కోవర్టులుగా మారటం ఇబ్బందికర పరిణామం. మరి 50 ఏళ్ల యుద్ధానికి తెరపడుతుందా? ఏం జరుగుతుంది?